నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సజ్జల శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం 28న ఎన్నిక. జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం. 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల బారులు. కర్రెగుట్ట అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్. ఎదురుకాల్పులో 3 మహిళా మావోయిస్టులు మృతి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో కేసులో A6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేసి రాత్రి విజయవాడకు తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో ఆయన ప్రశ్నించారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం రూపకల్పనలో సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం పాలసీకి సంబంధించి నిర్వహించిన సమావేశాలన్నింటిలోనూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీ ఎస్పీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్తో కలిసి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నట్లు వెల్లడించారు. ఆ సమావేశాల్లో చర్చించిన అంశాలపై సిట్ అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సజ్జల శ్రీధర్ రెడ్డికి చెందిన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు గత ప్రభుత్వంలో మద్యం తయారీకి సంబంధించి ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఎస్పీవై ఆగ్రోలో ఏ బ్రాండ్లకు సంబంధించి మద్యం తయారు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎలా సరఫరా చేశారో సిట్ అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో దాదాపు 3,000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగిందని భావిస్తున్న సిట్ ఆ నగదు ఎవరికి ఎలా వెళ్లిందనే విషయంపై శ్రీధర్ రెడ్డి నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది. కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన కసిరెడ్డి నుంచి 3,000 కోట్ల రూపాయల కుంభకోణం నగదు ఎవరికి చేరిందనే విషయంపై సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి సమాచారం సేకరించిన తర్వాత ప్రభుత్వాసుపత్రికి ఆయన తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత విజయవాడ సిఐడి కోర్టులో ప్రవేశపెట్టారు. సిట్ కార్యాలయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి విచారణ ముగిసింది. ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న మద్యం కుంభకోణం కేసులో A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్ బంజారా హిల్స్లో ఆయన అదుపులో తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. సిట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10:30 గంటల వరకు విచారించిన తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిర్వహణ కోసం తీసుకెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో, ఒక అరగంట వరకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడ సిటీ కోర్టు కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు తీసుకొస్తున్నారు. ప్రజెంట్ మరి కాసేపట్లో విజయవాడ సిటీ కోర్టు కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఇక్కడ 3rd అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టులో శ్రీధర్ రెడ్డిని హాజరుపరచబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి 1,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో శ్రీధర్ రెడ్డి 3వ అరెస్టు. అరెస్ట్ అయిన వాళ్ళు శ్రీధర్ రెడ్డి 3వ అరెస్టు. ఈ కేసులో మొత్తం 29 మందిపై అభియోగాలు మోపడం జరిగింది. దీంట్లో A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి
తాలూకా మొత్తం మద్యం వ్యవహారాల్లో ఎవరైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో కీలక పాత్రధారిగా వ్యవహరించినట్టుగా సిట్ గుర్తించడం జరిగింది. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని శ్రీధర్ రెడ్డి కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఈయనొకరు. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి అరెస్ట్ సందర్భంగా ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాల ప్రకారం, అదే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న దాని ప్రకారం 29 మందిపై ప్రాథమికంగా కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ఎస్పీవై రెడ్డి అంటే మద్యం విధానం ముసుగులో ఈ ఎస్పీవై ఏదైతే శ్రీధర్ రెడ్డి ఉన్నారో ఈ శ్రీధర్ రెడ్డి 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర ప్రతి నెల ఈ మద్యం జగన్ ముఠా దగ్గర సంబంధించిన వాళ్ళందరికీ ఆదాయం వచ్చేలాగా శ్రీధర్ రెడ్డి చూసినట్లుగా, అలాగే నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. నంద్యాల ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీ చెందిన డిస్టిలరీలో మిథున్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున ఈ జే బ్రాండ్ల ఉత్పత్తి చేయించడం, అలాగే వైసీపీ అధికారంలో ఉన్నాళ్ళు అత్యధికంగా ఆయా మద్యం సరఫరా ఆర్డర్లు ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ కంపెనీలే కట్టబెట్టడం వంటి వ్యవహారాల్లో శ్రీధర్ రెడ్డే ప్రధాన పాత్రధారిగా సిట్టు గుర్తించడం జరిగింది. మొత్తం మద్యం కుంభకోణం కుట్రదారులంతా కలిసి ముడుపుల వసూళ్ల ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాతే శ్రీధర్ రెడ్డి ఆయా కంపెనీలతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, మొదట 12% వరకు డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా 20% వరకు ఆ ముడుపుల మొత్తాన్ని పెంచడం వంటి వ్యవహారాల్లో శ్రీధర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించినట్టుగా కూడా సిట్టు గుర్తించడం జరిగింది. ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సిట్టు ప్రాథమికంగా గుర్తించిన సమాచారంతో పాటు అదనంగా సమాచారం రాబట్టేందుకు నిన్న రాత్రి విజయవాడ తీసుకొచ్చినటువంటి సిట్టు అధికారులు ఈరోజు ఉదయం వరకు కూడా వివిధ అంశాలకు సంబంధించినటువంటి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ తీసుకొస్తున్నటువంటి విజయవాడ ఏడీజీ కోర్టులో ఏడీజీ కోర్టులో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఇటు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించేందుకు కూడా ఇక్కడికి మొత్తం న్యాయవాదులు కూడా రావడం జరిగింది. అయితే శ్రీధర్ రెడ్డికి సంబంధించిన లాయర్లు కూడా ఇప్పటికే కోర్టు వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే రిమాండ్కి విధించాలి అని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా న్యాయవాదులు వాదించబోతున్నారు. ఇక్కడ శ్రీధర్ రెడ్డిని ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో, ఒకరు రాజు కసిరెడ్డి కావచ్చు, ఇంకోరు చాణక్య కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా విజయవాడ జైల్లోని రిమాండ్కి తరలించడం జరిగింది. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచిన తర్వాత శ్రీధర్ రెడ్డిని కూడా రిమాండ్ విధించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు. అయితే రిమాండ్ తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఈ కేసులో ప్రధాన పాత్రదారులకు సంబంధించినటువంటి వ్యవహారాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా సిట్టు ఆలోచన చేస్తోంది. ఇది ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి. విజయవాడ నుంచి కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ఈ నెల 28న జరగనున్న గుంటూరు మేయర్ ఎన్నికకి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. వైసీపీకి చెందిన కావటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి మేయర్గా డిప్యూటీ మేయర్ సజీవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మేయర్ అభ్యర్థి ఎన్నికపై ఎమ్మెల్యేలు నజీర్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు సమావేశం నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రవీంద్రను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న రవీంద్ర గత ఎన్నికల్లో సీటు ఆశించారు. అనూహ్యంగా గల్లా మాధవికి టికెట్ ఇవ్వడంతో వేరే విధంగా న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు రవీంద్రకు అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు మేయర్ పదవి ఖాళీ కావడంతో ఆ పదవికి కోవెలమూడి రవీంద్ర పేరును నిర్ణయించారు. గుంటూరు నగరపాలికలో 57 స్థానాలుండగా 1 ఖాళీగా ఉంది. మిగతా 56 స్థానాల్లో తెదేపాకు 23, జనసేనకు 6 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో 5 తెలుగుదేశం నుంచి ఎక్సఫిషియో సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక లాంఛనం కానుంది. కృష్ణా జిల్లా గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవిని మంత్రి సత్యకుమార్ సస్పెండ్ చేశారు. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు అవినీతి నిరోధక శాఖ ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులతో అంటకాగి వారి అండదండలతో ఇందిరాదేవి విధులకు హాజరు కాకుండానే రిజిస్టర్లో సంతకం చేస్తున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డీఎస్హెచ్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గత ఏడాది 2024 జనవరి, మార్చిలో పలు విడతల్లో 22 రోజుల పాటు ఆమె విధులకు హాజరు కాలేదని తేలింది. ఆయా రోజుల్లో ఇందిరాదేవి సంతకాలతో పాటు ముఖ ఆధారిత విధానం ద్వారా హాజరు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వైద్య శాఖ అధికారులకు ఇచ్చిన రాతపూర్వక వివరణ సమంజసంగా లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేశారు. హాజరు పర్యవేక్షణలో అలసత్వం వహించిన అప్పటి డీసీహెచ్ఎస్ నామమాత్రంగా విచారణ చేపట్టి అప్పటి జిల్లా డీఎం అండ్ హెచ్ఓ పైన తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరుల్ని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల నివాసాల్ని భద్రతా దళాలు పేల్చేశాయి.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. కుల్గాంలో లష్కరే-తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీకి చెందిన ఒక ఇల్లును కూల్చేశారు. అతడు 2023 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. షోపియాన్లో లష్కరే-తోయిబా ఉగ్రవాది షాహిద్ అహ్మద్ ఇంటిని కూల్చివేశారు. పుల్వామాలో మరో అనుమానితుడు అహ్సాన్ ఉల్ హక్ షేక్ ఇల్లు పేలుడులో ధ్వంసమైంది. వీరందరిపైన ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ ధోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇంతకు ముందు నేలమట్టం చేశారు. వేర్వేరు పేలుడు ఘటనల్లో ఇవి ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 అనుచరుల్ని భద్రతా దళాలు తాజాగా అరెస్ట్ చేశాయి. ఖైమోహ్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి. అయితే వారి పేర్లు, ఇతర వివరాల్ని భద్రతా సిబ్బంది వెల్లడించలేదు. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా 2వ రోజు కవ్వింపు చర్యలకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరపగా భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ చిన్న తరహా ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి వేళ కూడా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరిపిందని చెప్పారు. నకిలీ పత్రాలతో భారత్లో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారుల్ని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్, సూరత్లలో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ధ్రువపత్రాల్ని పరిశీలించి విచారణ తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, క్రైమ్ బ్రాంచ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, స్థానిక పోలీసులు సోదాల్లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా వలసదారుల వద్ద చెల్లుబాటయ్యే పత్రాలు లేవని పేర్కొన్నారు. సూరత్లో 100 మందిని, అహ్మదాబాద్లో 450 మందికి పైగా అక్రమ వలసదారుల్ని గుర్తించినట్టు చెప్పారు. గుజరాత్ హోంమంత్రి, డీజీపీ ఆదేశాలతో ఈ సోదాలు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల గుర్తించిన 127 మంది అక్రమ వలసదారుల్లో 77 మందిని విచారణ తర్వాత బంగ్లాదేశ్కు పంపినట్టు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకమైన, తటస్థమైన విచారణకు భారత్కు సహకరిస్తామని పాకిస్తాన్ తెలిపింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శక, తటస్థ, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని కాకుల్ మిలిటరీ అకాడమీకి వెళ్లిన పాక్ ప్రధాని పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. భారత్ తమపై చేస్తున్న ఆరోపణలకు నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా ఆధారాల్ని అందించాలని ఆయన ఢిల్లీని కోరారు. పహల్గాం విషాదాన్ని మరోసారి పాకిస్తాన్పై నిందలు వేసేందుకు భారత్ వాడుకుంటోందని, దీనికి ముగింపు పలకాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అందుకే విశ్వసనీయమైన దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తాము పూర్తిగా వ్యతిరేకమని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. పారదర్శక విచారణకు సహకరిస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవస్థలు నిర్వహించే ఏ దర్యాప్తుకైనా సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పాక్ రక్షణ మంత్రి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ ముందు 500 మందికి పైగా భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత జెండాలను, ప్లకార్డుల్ని ప్రదర్శించి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్కు చెందిన పలువురు సైతం ఈ నిరసనల్లో పాల్గొని భారత్కు మద్దతిచ్చారు. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద కర్మాగారాన్ని పెంచి పోషిస్తోందని, పహల్గాం దాడి వెనుక ఆ దేశం హస్తం ఉందని నిరసనకారులు ఆరోపించారు. ఈ నిరసనల సందర్భంగా పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన తైమూర్ అనే అధికారి గొంతు కోస్తామన్నట్టు బెదిరింపు సంజ్ఞలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దని భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ అన్నాడు. పాకిస్తాన్తో అన్ని క్రికెట్ సంబంధాల్ని భారత్ తెంచుకోవాలని తేల్చి చెప్పాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని పేర్కొన్నాడు. ఈ అంశంలో భారత్ తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. 2008లో ముంబై దాడుల తర్వాత టీమిండియా పాకిస్తాన్కు వెళ్లలేదు. చివరిసారిగా 2012-13లో భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఐసీసీ టోర్నీలు జరిగినప్పుడు తటస్థ వేదికల్లో తలపడుతూ వస్తున్నాయి.
తెలంగాణలోని ములుగు జిల్లా కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో 5వ రోజు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్ట అడవుల్లోని సమీప గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు 4 వైమానిక దళ హెలికాప్టర్లతోనూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. గుంజపర్తి, నంబి ప్రాంతాల్లో వ్యాపించిన కర్రెగుట్ట, పూజారి కాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఎదురు కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. రోజంతా కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలే వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా చిన్నగుట్టిగల్లు మండలం చిట్టేచర్లలో ఏనుగుల దాడిలో వృద్ధుడు చనిపోయాడు. మృతుడు దాసరిగూడెంకు చెందిన సిద్దయ్యగా గుర్తించారు. శుక్రవారం రాత్రి పొలం నుంచి ఇంటికెడుతున్న సిద్దయ్యపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి. శేషాచలం అటవీ సమీప ప్రాంతాల్లో ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయిన 2 ఏనుగులు ఈ దాడి చేశాయి. ముందుగా చిట్టేచర్ల సమీపంలోని అప్పినాయని చెరువు వద్దకు వచ్చిన ఏనుగులను స్థానిక రైతులు అడవిలోకి తరిమారు. రాత్రి కావడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయనుకుని గ్రామానికి వెళ్లారు. అయితే దాసరిగూడెంకు చెందిన సిద్దయ్య అనే కౌలు రైతు పొలం వద్దకు వెళ్లిన ఏనుగులు అతను ఇంటికి వెళ్తుండగా దాడి చేసి చంపేశాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వాటిని అడవిలోకి తరిమేశారు. సిద్దయ్య మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏనుగుల రాకతో అటవీ సమీప ప్రాంతాల్లోని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల వరకు అటవీ సమీపంలో ఉన్న పంట పొలాల వైపు వెళ్లకూడదని రైతులను అధికారులు హెచ్చరించారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 7గురికి గాయాలు కాగా మరో మహిళ బస్సులో ఇరుక్కుపోయింది. పోలీసులు, స్థానికులు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మహిళను బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచు శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కడప మార్గంలోని బండపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాల్ని పరిశీలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు 15 మందిపై దాడి చేసింది. బాధితులను దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చికుక్క సంచారంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనకాడుతున్నారు. కుక్కల గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అనంతపురంలో 10 మంది డిగ్రీ కళాశాల విద్యార్థినుల్ని ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది. అనంతపురంలోని కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో దాదాపు 1200 మంది విద్యార్థులు ఉన్నారు. 400 మందికి పైగా వసతి గృహంలో ఉంటున్నారు. కొద్ది రోజులుగా వసతి గృహంలో ఎలుకల బెడద ఎక్కువైంది. విద్యార్థినులు పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గత 3 రోజుల వ్యవధిలోనే 10 మంది విద్యార్థులను ఎలుకలు కరిచి గాయపరిచాయి. గాయాలైన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో టీకాలు వేయించింది. విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు ఎలుకల విషయాన్ని పట్టించుకుని యాజమాన్యం ఇప్పుడు వైరల్ కావడంతో చర్యలు చేపట్టింది. వసతి గృహం ఆవరణాన్ని శుభ్రం చేసింది. ఎలుకలు రాకుండా రంధ్రాలు పూడ్చివేయించింది.
ఆక్రమణలు, చట్టపరమైన వివాదాలు, సరైన నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్ సవరణ చట్టంతో ఎంతో మేలు చేకూరనుంది. వక్ఫ్ ఆస్తుల్లో అవినీతి తగ్గడంతో పాటు పారదర్శకత తీసుకురానుంది. వక్ఫ్ బోర్డులో మహిళలు, పేద ముస్లిం వర్గాలకు చెందిన సభ్యుల చేరికతో లబ్ధిదారులందరికీ సమన్యాయం జరగనుంది. వివాదాల్లో ఉన్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన విచారణకు వక్ఫ్ సవరణ చట్టం దోహదపడనుంది. వక్ఫ్ ఆస్తుల సక్రమ వినియోగం ద్వారా పేద ముస్లిం వర్గాల చదువులకు, వైద్యానికి ఉపయోగపడనున్నాయి. India has over 8.72 lakh Waqf properties dedicated to religious and charitable causes. However, mismanagement, encroachments, and legal disputes have prevented these assets from fully benefiting the Muslim community. The Waqf Amendment Bill 2024, known as the Umeed Bill, aims to transform the management of Waqf properties, turning them into a powerful tool for the upliftment of Muslims in India. A key feature of the bill is the creation of a centralized digital registry for all Waqf properties. This system promotes transparency, reduces corruption risks, and ensures proper documentation, safeguarding community assets, particularly in rural areas. The bill mandates that Waqf boards include representatives from diverse backgrounds, such as women, backward classes, and various Muslim sects like Bohras and Shias. This inclusive approach ensures that resource allocation addresses the needs of the entire community, including marginalized groups like Pasmanda Muslims, who constitute a significant portion of the population. Encroachments have long plagued Waqf properties, with over 58,000 cases currently under dispute. The bill tackles this issue by establishing a robust legal framework, appointing senior officials to oversee dispute resolution, and allowing appeals to high courts for faster adjudication. This ensures fair and informed decisions, protecting vital community assets such as mosques, schools, and graveyards from unlawful occupation. By enabling better management, Waqf properties can be leveraged for commercial development, such as markets or skill training centers. This not only generates employment opportunities but also creates revenue streams to fund essential services like education, healthcare, and poverty alleviation programs. The Waqf Amendment Bill is a transformative initiative that seeks to revitalize Waqf properties for the benefit of the Muslim community. Through enhanced transparency, inclusive representation, strengthened legal protections, and economic empowerment, it lays the foundation for a more prosperous and equitable future. మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిని వైసీపీ కోల్పోయింది. మేయర్ జియాన్ని శ్రీధర్పై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. 74 మంది సభ్యుల బలంతో కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం నెగ్గారు. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానానికి 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు మద్దతిచ్చారు. ఇటీవలే మేయర్ పైన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీతో దుర్మార్గపు పాలనకు అంతం పలికామన్న కూటమి నేతలు విశాఖ ప్రజలకు అసలైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామని భరోసా ఇచ్చారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని దించారో ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా మేయరు, డిప్యూటీ మేయర్ను దించడం జరిగింది. కూటమి తరఫున మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నిక కాబోతున్నారు. అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖపట్నం పైన దృష్టి పెట్టి ఇక్కడ సరౌండింగ్స్లో అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్, దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మంచి రోజులు విశాఖపట్నంకి వచ్చాయని చెప్పి తెలియజేస్తారు. ఏదైతే 4 ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్ గా వాళ్లకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు, మద్యం అలాగే అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈ రోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగింది మనం చూసాం. మరి మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో గానీ లేకపోతే ప్రజల్లో గానీ అందరిలో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితో ఈ రోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది. మరి ప్రజల ఆకాంక్షలకి, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఆ సిటీ ఆఫ్ డెస్టినీ లాంటి విశాఖపట్నంలో పరిపాలనలో గానీ ముఖ్యంగా ప్రజల నిత్యావసర కార్యక్రమాలు, అటు శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ,
అలాగే రోడ్లు, డ్రైనేజ్ లాంటి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జీవీఎంసీ భూమిక చాలా చాలా ప్రధానమైంది. దానికి ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి, ఒక పార్టీ నాయకత్వం వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఆధ్వర్యంలో మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ అన్ని కూడా తీసుకొని ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా దీన్ని ఒక మోడల్ సిటీగా చేయడంలో అందరూ కూడా ముందుంటామని చెప్పని జీవీఎంసీ పరిపాలన ఒక కొత్త శకం ఆరంభం కాబోతా ఉంది. అభివృద్ధి అంటే ఏంటో అందరికి అర్థమయ్యే విధంగా చేసి అందరూ కూడా రుణం తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. దుర్మార్గపు పాలన, అట్లాగే రాక్షస ప్రభుత్వం ఎట్లాగా వెళ్ళిపోయింది. సుమారు 11 నెలలు అయింది. ఇప్పుడు కార్పొరేషన్లో కూడా ఆ ప్రభుత్వంలో నియమైన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కూడా ఈ పదవీ కాలం అయిపోయింది. ఇప్పుడు రానున్న కాలం చాలా బాగుంటుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మేయర్ గారి పదవి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంకా ఇటు వచ్చి డిప్యూటీ మేయర్ గారు కూటమి నాయకులు అందరూ కూర్చుని డిసైడ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు డిసైడ్ చేస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాం. బీజేపీ అడుగుతాము, కానీ ముఖ్యమంత్రి గారు మిగిలిన నాయకులు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా డిసైడ్ చేస్తారు.